ఒక ఫ్యామిలీని పట్టుకున్న పంజాబ్‌లో. హ్మ్. మిరాకిల్ అయిందక్కడ. హ్మ్. ఆ మిరాకిల్‌తో వాళ్ళు అట్రాక్ట్ అయిపోయినారు. అవునండి. బాగా కనెక్ట్ అయినారు. పెద్ద కోటీశ్వరులు. 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి వాళ్ళకు. ఏం జరిగింది నట్ అక్కడ? బోల్ట్స్. హ్మ్. వాళ్ళ ఫ్యాక్టరీలో గోడ ఆ! వాస్తు రాంగ్ ఉంది. అబ్బాయికి అప్పజెప్పి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. బిజినెస్ చూసుకొని అప్పజెప్తే 6 మంత్స్‌లో 6 క్రోర్స్ లాస్ అయింది. హ్మ్. డిప్రెషన్‌లో పోయి ఆయన పాయిజన్ బాటిల్ తెచ్చుకున్నాడు చచ్చిపోతా అని. హ్మ్. ఆ మేడం ఏం చేసింది, రచన మేడం ఆమె. హ్మ్. ఆమె పత్రి సార్‌కి ఫోన్ చేసింది. పత్రి సార్‌కి ఫోన్ చేసి కొత్త రాష్ట్రాల్లో ఎట్లుంటది పత్రి సార్ ఇక వాళ్ళు చెప్పినట్టు వింటాడు. ఆ! ఆయన మంచి యోగి అనేది వాళ్ళకి తెలుసు. గట్టిగా బెదిరించింది పత్రి సార్. ఎక్కడున్నాను అర్జెంట్ రా, మా అబ్బాయి పాయిజన్ బాటిల్ తెచ్చుకున్నాను నీకు తెలుస్తలేదా అని సార్కి ఫోన్ చేస్తే సార్ అన్నాడు అప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు సార్. నేను బిజీ ఉన్నా, నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, షెడ్యూల్ ఉందంతా. రేపు అన్నా ఎల్లుండి అయినా నేను వచ్చినప్పుడు ఢిల్లీలో కలుస్తాను కానీ నీ దగ్గర ఇప్పుడు అర్జెంట్ పంపిస్తా ఒకరిని అని నాకు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ వెళ్ళిపో, నువ్వు ఫ్లైట్ అయితే నువ్వు ముందు లుధియానా వెళ్ళిపో అంటే ఏమో సార్ ఎందుకు అంత అర్జెంట్ పంపిస్తున్నారని నేను వెళ్ళిపోయినా. చాలా పెద్ద ఇల్లు వాళ్ళది, బయట 10 కార్లు ఉన్నాయి, పెద్ద కోటీశ్వర్లే. కూర్చున్నా పోయి వాళ్ళతో అందరితో కూర్చొని మాట్లాడిన. నైట్ ఒక సెషన్ తీసుకున్నా. అయితే వాళ్ళ అబ్బాయిని తెచ్చి నా ఎదురు కూర్చోబెట్టారు, పాయిజన్ బాటిల్ తెచ్చి పెట్టారు. ఏం చేయాలి సార్ మేము ఇప్పుడు, మా అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు, చనిపోతా అంటున్నాడు ఆయన, మేము ఏం చేయాలి అంట. నేనేం చేయాలి అన్న. నిజంగా నీకు చచ్చిపోయే ధైర్యం ఉందా అన్న అబ్బాయికి అడిగిన. ఏం మాట్లాడలేదు. నీకు అంత దమ్ముంటే ఇప్పుడే తాగు అన్న. తాగు చచ్చిపోను, నువ్వు ఉండి పెద్ద ఒరిగేది ఏం లేదు ఇక్కడ, రిలాక్స్గా చెప్పిన. వాళ్ళకి అది అర్థం కాలేదు. ఇక ఏమో బాగా చెప్తాయేమో అనుకుంటే ఏంది సార్ ఇంత రిలా, అవు మరి అంతే, దానికి ఇంత టెన్షన్ ఏంది, వచ్చిండు ఒక రోజు పోయేది వస్తేనే వెళ్ళిపోతాడు ఆయన, దానికి ఇంత టెన్షన్ ఎందుకు అంటే. అప్పుడు అన్న ఏంది నీ ప్రాబ్లం ఏంది అంటే, ఎంగేజ్మెంట్ అయింది సార్, ఫ్యాక్టరీ పెట్టించారు, ఇట్లా లాస్ అయిపోయింది, నేను ఇక జీవితం చేయలేను అని నేను కాన్ఫిడెన్స్ పోయింది నాకు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా అంటే. ఏం లేదు, ఇలాంటి ఛాలెంజెస్ వస్తుంటాయి లైఫ్లో, నిలబడి ఎదుర్కోను. ఇక్కడ నువ్వు చచ్చిపోతే పోయేది అయ్యేది ఏం లేదు, 10 రోజులు ఏడుస్తారు మర్చిపోతారు నీకు, కానీ నీ సోల్ పర్పస్ ఉంది, చాలా పెద్ద పర్పస్ ఉందిరా పోయి నీది. మీ డాడీ ఏజ్ అయిపోయింది, పత్రి సార్ టార్గెట్ చేసింది నీకే, నీతో పెద్ద వర్క్ ఉంది, ఆ వర్క్ పెండింగ్ పెట్టి నువ్వు వెళ్ళిపోయినావు అనుకో ఏముంటుంది, మళ్ళీ బల్లి ఏదో అయ్యి ఇంట్లోనే తిరుగుతావు అంతే. కరెక్ట్ కాదు నీ డిసిషన్. నీ ఫ్యాక్టరీ చూద్దాం వెళ్ళు, ఏముంది ప్రాబ్లం. వాస్తు దోషం ఉంటుంది ఎక్కడ. గౌరీ తిరుపతి రెడ్డి బుక్ మొత్తం స్టడీ చేసిన, వాస్తు, న్యూమరాలజీ, జాతకాలు అన్ని ఏం పిచ్చో అది అన్ని నాలెడ్జ్ ఉండాలని అన్ని తెలుసుకున్నా. అంత చూస్తే 4 acres ల్యాండ్ లో ఫ్యాక్టరీ బాగుంది, అన్ని బాగున్నాయి. ఇది చేసిన మిస్టేక్ ఏంటంటే ఈస్ట్ ఫేజ్ 20 feet గోడ లేపాడు, 3 sides 10 feet పెట్టాడు. ఇట్లా ఎందుకు పెట్టారన్న, దొంగల భయం ఉంది సార్, ఇది కంపల్సరీ తప్పదు, హైట్ ఉండాలి ఇక్కడ, ఇది వాస్తు ప్రకారం రాంగ్ కదా ఇది అన్న. మేము వాస్తు వాళ్ళని కన్సల్ట్ చేసాం, వాళ్ళు వచ్చి కింద పిరమిడ్లు పెట్టారు, యంత్రాలు పెట్టారు, అట్లా అన్ని శాంతి చేసే మేము చేసుకున్నాం సార్ అన్నాడు. అంటే నేను పరోటా తినడానికి వచ్చిన హైదరాబాద్ నుంచి అన్ననే. నాకు ఛానలింగ్ అయిపోయింది. ఆయన శివుడు భక్తుడు, రాజ్ కుమార్ ఆయన పేరు, శివ భక్తుడు. శివుడే కనిపించాడంట ఆయనకు. బాడీ అంతా బ్లూ అయిపోయింది, కళ్ళు ఎర్రగా అయిపోయింది. ఆయన పిచ్చోని అనుకున్నావు నాకన్నా. ఎందుకు వచ్చిన నీ ఆలుగా పరాటా కానీకి ఆ సమాధరా అని గట్టిగా తిట్టేసిన. 4 అన్నదమ్ములు వాళ్ళు. ఏం మాట్లాడినో నాకేం తెలియదు. నేను ఇక్కడ నుంచి వెళ్లే ముందు గోడ ఇక్కడ ఉండొద్దు చెప్తున్నా అన్నాడు, కారు ఎక్కేసిన పోయి అంతే, ఇంకేం అనలేదు. నైరుతిలో సంప పెట్టుకున్నాడు కింద. ఆయన మెయిన్ నైరుతిలో సిట్టింగ్ ఉంది కానీ కింద సంప ఉంది. ఆ సంప మూసేయండి, పైన ట్యాంక్ కట్టేయండి, అన్ని సెట్ అయిపోతాయి అని చెప్పి వచ్చేసినాం ఇంటికి. వర్షం స్టార్ట్ అయింది. ఇంట్లో ఫోన్ చేస్తున్నా, డిన్నర్ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఫోన్ వచ్చింది, గోడ మొత్తం పడిపోయింది సార్ అక్కడ. మొత్తం గోడ 20 feet హైట్ గోడ. అది ఏం చేయలేదు కానీ మీరు మళ్ళీ పోయి చూసినాం నెక్స్ట్ డే మొత్తం గోడ పడిపోయి ఉంది. అర్జెంట్ పత్రి సార్ని కలవాలి ఇప్పుడు అని పడ్డది వాళ్ళకి.
ఢిల్లీకి వచ్చేసినారు సార్, టీవీ మ్యాచ్ చూస్తున్నారు, క్రికెట్ మ్యాచ్. సోఫాలో కాళ్ళు ఇలా పైకి పెట్టుకొని ఇట్లా చూస్తున్నారు. ఆ డోర్ నుంచి ఎంటర్ అవ్వాలి. గ్రూప్ 18-20 మంది వీళ్ళంతా, 4-5 సుమోలు, ఈ ఇన్నోవాళ్ళు ఉండేవాళ్ళ దగ్గర. పరిగెత్తుకుంటూ పోయి పత్రి సార్ కాళ్ళు పట్టుకున్నారు అందరూ. ఆ రాజ్ కుమార్, రచన మేడం, పిల్లలు వీళ్ళలు అందరూ. వెనుక నేను ఇట్లా చూస్తే కన్ను కొట్టారు పత్రి సార్. ఏంది లుధియానా అంత కాళ్ళలో పడ్డది వచ్చి అన్న. అయిపోయింది సార్ వీళ్ళ పని. ఏం చేశాడో పత్రి సార్, అసలు ఏం జరిగింది ఏం అర్థం కాలేదు అక్కడ. అప్పుడు వాళ్ళు పత్రి సార్కి సరెండర్ అయిపోయినారు. గురువు దగ్గర ఒక అద్భుతమైన ఫ్యామిలీ అది, ఫైనాన్షియల్ గా సౌండ్గా ఉన్న ఫ్యామిలీ. మొత్తము పంజాబ్, హర్యానా ఆ ఏరియా అంతా మేనేజ్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంది. అప్పుడు వాళ్ళు సార్కి సరెండర్ అయినారు. మీరు ఏం చెప్తే అది చేస్తాం సార్ అన్నారు. ధ్యాన భారత్ మ్యాగజైన్ ఆపి దేఖ్నా అన్నాడు పత్రి సార్. 100% నేను చూసుకుంటా, ఎన్ని లక్షలని కానీ నేను మేనేజ్ చేస్తానని ఆమె తీసుకుంది. అని వారికి తీసుకుంది. మెగా పిరమిడ్ వచ్చింది. అక్కడ నుంచి ధ్యాన ప్రచారం మొదలైంది. చిన్న ట్విస్టింగ్ అది. ఏం సార్ ఇట్లా అయింది, ఏం చేయాలి, అవి జనాలకు అర్థం కాదు, ఏమన్నా చూపించాలి ఇలాంటివి అన్నాడు. గోడ అట్లా పడిపోయింది, ఏంది సార్ చేయాలనయ్యా, జిమ్మిక్లో చేయకుంటే ఏం చేస్తాము, మన ఇంటి గురించి చేస్తున్నామా, ఈ పంజాబ్ రావాలంటే ఏం చేయాలి, వీళ్ళు మనకు కావాలి. ఉద్దేశం బాగుంది అక్కడ, కృష్ణ ఫిలాసఫీ అది. ఉద్దేశం బాగుంది. ఆ ఫ్యామిలీ అద్భుతంగా వర్క్ స్టార్ట్ చేశారు. ఈజీగా అయిపోయింది అక్కడ. మీకేం అర్థమైంది ఈ కాన్సెప్ట్ మొత్తంలో? అక్కడ రాజ్ కుమార్ కూర్చొని పత్రి సార్ అందరం కూర్చున్నాము. నేను ఇట్లా చేయి చూపించి అంత గట్టిగా చెప్తున్నప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంది సార్ అని రాజ్ కుమార్కి అడిగితే పత్రి సార్ చెప్తున్నాడు. ఆయన మామూలు కాదు సార్, ఆయన ఇట్లా చూస్తుంటే నాకు వచ్చింది ఆ బాడీ, ఆ కళ్ళు, ఆ మాటలు, నాకు సాక్షాత్ శివ దర్శనం అయింది అక్కడ అన్నాడు. అక్కడ శివుడే ఆయనకి వచ్చి చెప్పింది, పడేసింది కూడా శివుడే. అది చూస్తేనే నీ మనసు మారిపోతుంది. అందుకే అదంతా జరిగింది అన్నాడు. ఇది చిన్న విషయం, ఇది మాకు అది పెద్ద విషయం కాదు. పిల్లలు వచ్చి చేస్తేనే గోడలు పడిపోతే నువ్వు వస్తే ఇంకేమవుతుంది సార్, ఫ్యాక్టరీ గ్యాప్ చేస్తాయేమో అనుకున్నాను. అట్లా వాళ్ళు మొత్తం కనెక్ట్ అయిపోయినారు. అద్భుతంగా నడుస్తుంది ఫ్యాక్టరీ కూడా, అది బాగా డెవలప్ అయినారు. మ్యారేజ్ కూడా అయింది 1 month లో. నాకు పిలుస్తే నేను పోలేదు, పత్రి సార్ పోయినారు. ఇలాంటి చాలా చోట్ల చేపించారు పత్రి సార్. ఛానలింగ్ పెట్టడము, సార్ ఏదో చేయడం. మీలో ఈ ఎనర్జీస్ ఉన్నాయి, మీలో ఛానలింగ్ అవుతుందనే విషయాన్ని ఆయన గుర్తించారు. అంతే, ఆయన తెలిసిపోయింది అంతే. ఆ ఈగో కూడా నాకు ఎప్పుడు రాలేదు. నేను ఒక ఇన్స్ట్రుమెంట్. ఆయన చేతిలో ఉన్న సుదర్శన చక్రం లాగా పనిచేసేవాళ్ళం అంతే. ఆయన ఓకే అంటే అది వెళ్ళిపోతుంది అంతే. అంత గొప్ప ఒక యోగేశ్వరుని చేతిలో ఒక సుదర్శన చక్రం లాగా ఉన్నామంటే ఇంతకంటే ఇంకేం కావాలి సార్ మనం? ఇంకేం తక్కువ ఉంటుంది మనకు? ఒక రాముడికి ఆంజనేయుడు ఉన్నట్టే.